వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఆల్కహాల్ రోజు తీసుకోవడం కొందరికి అలవాటు ఉంటుంది. అయితే డాక్టర్లు అది మంచిది కాదని చెప్పినా మానలేకపోతూ ఉంటారు. అయితే సేఫ్గా ఆల్కహాల్ వాడుకునే విధానం ఏమైనా ఉందా? రెడ్ వైన్ మంచిదని చెప్తూ ఉంటారు, నిజంగానే మంచిదా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ చుక్కాలా ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. అంటే జనరల్గా ఆల్కహాల్ మంచిది కాదు, అది కొంచెమైనా విషంతో సమానం ఇట్లా చెప్తూ ఉంటారు. డాక్టర్ అయితే అస్సలు వాడద్దని చెప్తారు. కానీ డాక్టర్ గారు మిమ్మల్ని అడుగుతారా పేషెంట్స్, అంటే రోజు నాకు అలవాటు ఉంది కొంచెమైనా తీసుకోవచ్చా అట్లా అడుగుతూ ఉంటారా? అది రెగ్యులర్ గా మమ్మల్ని అడిగే ప్రశ్నే. ఎప్పుడు కూడా వాటికి అగేన్స్ట్ గానే మాట్లాడతాం. సో వీటికి కారణాలు చాలా ఉన్నాయండి. జనరల్ గా నా దగ్గరకు వచ్చారు పేషెంట్ అంటే కొద్దిగా వయసు 40 సంవత్సరాలు దాటిందంటే ఆల్మోస్ట్ అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే, ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్ మీద ఉంటారు. ఇప్పటి వరకు శాస్త్రపరంగా ఏ ఒక్క టాబ్లెట్ ఆల్కహాల్తో పాటు పర్వాలేదు తీసుకోండి అనే సబ్జెక్టే లేదు. ప్రతి టాబ్లెట్కి ఆల్కహాల్తో ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇక్కడికి వస్తే సైన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆల్కహాల్ కిడ్నీలు లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, పర్టికులర్గా లివర్ మీద. అదేవిధంగా మందులు కూడా ఏవైతే మనం వాడతామో డాక్టర్ల ద్వారా, ఇవి కూడా కిడ్నీలు లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల ఆల్మోస్ట్ ఈ రెండు అవయవాల మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది అని చాలా మటుకు డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న జబ్బుల వల్ల ఏవైతే హై కొలెస్ట్రాల్, హై డయాబెటీస్, థైరాయిడ్, ఇవన్నీ కూడా లివర్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇన్ని రకాలుగా మనం వితౌట్ ఆల్కహాలే లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నప్పుడు ఆల్కహాల్ సేఫ్ అని ఎలా చెప్పగలుగుతాం? మీరన్న ప్రశ్నలో ఎస్, రెగ్యులర్గా అలవాటు ఉంది, మరి నా దగ్గరకు వచ్చారంటే ఏదో సమస్యతో వచ్చారనే కదా. మరి సమస్య వచ్చినప్పుడు ఆ రెగ్యులర్ అలవాటు అనేది తగ్గించుకోవాలి. వీటిలో ఏది తగ్గించుకోగలుగుతాం? మీకు షుగర్ వ్యాధి ఉంది అని తెలిసిన తర్వాత దాన్ని ఏం మానుకోలేరు, అది షుగర్ వ్యాధి జీవితకాల సమస్య. కొలెస్ట్రాల్ కాస్త మనం మేనేజ్ చేసుకోవచ్చు, మందులు అవాయిడ్ చేయడానికి లేదు. సో అవాయిడ్ చేయగలిగింది ఆల్కహాల్, ఇది నంబర్ 1. ఎనీ ఫార్మ్ ఆఫ్ కెమికల్ బాడీలోకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ మెడికల్గా టాక్సిన్, అంటే చెడు పదార్థం అనేది చెప్తాం. అది మేము ఇచ్చిన మెడిసిన్ అవ్వచ్చు, మనం బయట తీసుకునే ఆల్కహాల్ అవ్వచ్చు. సో ఇట్లాంటిది ఎంకరేజ్ అనేది అసలు ఒక సేఫ్ జోన్ అనేది చెప్పడానికి లేని పరిస్థితి. తక్కువ కాంప్లికేషన్లో తీసుకోవాలా? సో కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి కదా. మీరు తక్కువ అన్న కాంప్లికేషన్లే, ఆ కాంప్లికేషన్స్ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ. సో నో టూ పీపుల్ ఆర్ సిమిలర్. రెండు బాడీస్ ఉన్నప్పుడు ఆ రెండు బాడీస్ సిమిలర్ గా రియాక్ట్ కావు. ప్రతి ఒక్కరికి అలర్జీ రాదు పారాసిటమాల్తో, కానీ కొంతమందికి వస్తుంది. డాక్టర్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్. మనం కోవిడ్ టైంలో ఆ న్యూస్ కూడా కవర్ చేసాం. ఎట్లా ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు, ఒకటేసారి ఆపేశారు, అంటే దొరక్క అట్లా బాగా ఇబ్బంది పడి రోడ్ మీద పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసిన వాళ్ళు మనం చాలా మందిని చూసాం. అట్లాంటి బిహేవియర్ వస్తుంది కదా, దీన్నే విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం. సో ఇక్కడ ఏం చేయాలంటే, నేను లాంగ్ టర్మ్ అలవాటు ఉన్న వాళ్ళని ఈ రోజు మానేయండి అని చెప్పట్లేదు. సలహాలు, సూచనలు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి. ఏ విధంగా మానాలో మాకన్నా వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది ఎలా చేయాలని. సో నిదానంగా తగ్గించుకుంటూ రండి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2-3 వీక్స్ మీరు తగ్గించుకోవచ్చు. దాన్ని బాడీని అడాప్ట్ చేయాలి, బ్రెయిన్ ని టేమ్ చేయాలి. ఇలాంటివి చేయడం చాలా ఈజీ, కానీ చెయ్యరు. ఎందుకంటే ఆ అలవాటు, ఆ క్రేవింగ్ పెంచుతుంది, డిపెండెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇలాంటివి మానుకోవడానికి డాక్టర్ ఇచ్చిన సలహాలు తీసుకోండి, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ తీసుకుంటూ ఇది మానేయండి. ఎస్, దానికి మీన్స్ అనేవి ఉన్నాయి. మీరు చెప్పిన కోవిడ్ సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు రెడీలీ అవైలబుల్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ ఏవైతే అవి మానుకునే విధంగా ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనకు అవైలబుల్. సో అది చేయడం ముఖ్యం. ఓవరాల్గా చూసుకుంటే ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ మన బాడీకి హానికరమే. సో అలాంటప్పుడు దాన్ని ఎంత త్వరగా అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు ఏదో అంటే రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చూశాను, ఇంత క్వాంటిటీ ఆఫ్ ఎంఎల్ సేఫ్ కొద్దిగా తీసుకోవచ్చు అట్లాగా. అవునా డాక్టర్? సేఫ్ అనేది ఇట్స్ ఎ రిలేటివ్ సేఫ్నెస్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ద్వారా డ్రింక్ అండ్ డ్రైవ్లో ఇంతకన్నా తక్కువ ఉంటే ఎగ్జామ్టెడ్ అంటున్నారు చూసారు. అది బ్రెయిన్ టాక్సిటీ లేకుండా అటెంటివ్నెస్ ప్రాపర్గా ఉండేదానికి ఆ మార్క్ అనేది క్రియేట్ అయింది. బట్
బాడీలో డ్యామేజ్ జరుగుతుందా లేదా అంటే డెఫినెట్గా డ్యామేజ్ అయితే జరుగుద్ది. తర్వాత ఆ డ్యామేజ్ అనేది ఈ రోజు కనపడకపోవచ్చు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా అది షో అవుతుంది. వీళ్ళకున్న అసోసియేటెడ్ కండిషన్స్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, వీళ్ళకి సంబంధించి ఏమో మందులు వాడుతూనే ఉంటారు. నేను చెప్పిన 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఆల్మోస్ట్ మీరు 80% ఆఫ్ పాపులేషన్లో ఏదో ఒక విధమైన టాబ్లెట్ అనేది ఉంటుంది. మరి ఆ టాబ్లెట్ మూలన కూడా దీనికి ఇంటరాక్షన్ ఉందా? ఆ టాబ్లెట్ పనిచేసే విధానంలో ప్రాబ్లం వస్తుందా? డాక్టర్ గారు ఆ టాబ్లెట్ ఇప్పుడు ఈవినింగ్ టాబ్లెట్ వేస్తారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు జనరల్గా ఈ ఆల్కహాల్ అనేది ఈవినింగ్ కదా తీసుకునేది, మార్నింగ్ టాబ్లెట్ వేసుకొని ఈవినింగ్ ఆల్కహాల్ తీసుకోవచ్చా? మీరు ఎటు చూసినా కానీ 12 అవర్స్ గ్యాప్. ఓ 12 అవర్స్. మీరు రాత్రి ఆల్కహాల్ తీసుకుంటున్నారంటే వీళ్ళు 11-12 దాకా అయితే అది ఉండే మాటే. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ డే 11-12 వరకు వీళ్ళు ఆ మందు అనేది వేసుకోకూడదు. మరి ఆ లోపల 8 గంటలకు వేయాలి కదా. అవును. సో ఆ మందు పనిచేసే తత్వం తగ్గిపోతుంది కదా. దాని కారణంగా మేము ఆ మందుని పెంచాలనో మార్చాలనో ఏదో జరుగుతుంది. దాని కారణంగా బాడీలో టాక్సిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి కదా. సో డెఫినెట్గా ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంది. ఆ ఇంట్రాక్షన్ కారణంగా రిస్క్ అనేది ఉంటుంది. రిలేటివ్లీ లో రిస్క్ అయినా కానీ దట్ ఈస్ ఎ రిస్క్. ఆ రిస్క్ను అవాయిడ్ చేయండి అని చెప్తున్నాను. మొత్తానికైతే ఇది తీసుకోవద్దు. రెడ్ వైన్ ఒకటి మంచిది అంటున్నారు కదా డాక్టర్ గారు, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, చాలా యంగ్ లుక్ వస్తుంది అట్లా. సో ఇది పాతకాలం అన్నమాట. రెడ్ వైన్ అండ్ బ్రాండీ ఇవన్నీ హెల్త్కి మంచివి అనేది ఆ కాన్సెప్ట్ అప్పుడు ఉండేది. ఇప్పుడున్నవి ఇదంతా ప్రాసెస్డ్ కెమికల్స్. అప్పుడు రెడ్ వైన్ అంటే గ్రేప్స్లోంచే నిజంగా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్రాపర్గా ఫర్మెంట్ చేసి న్యాచురలీ అవైలబుల్ రిసోర్సెస్తో తయారు చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎట్లయితే పెరుగు గురించి మనం మాట్లాడుకుంటున్నామో, స్వచ్ఛమైన పెరుగు మనకు దొరకట్లేదు, ఆల్ ప్యాక్డ్ పెరుగు. ఆ ప్యాక్డ్ పెరుగులో ఏం బెనిఫిట్స్ లేవు మనకి. అలాగే ఈ వైన్ కూడా ఆ స్వచ్ఛత పోయింది, న్యాచురల్గా వచ్చే పరిస్థితులు లేవు. అందుకోసం దాంట్లో నుంచి వచ్చే ఏ టాక్సిన్ అయినా, పర్టికులర్గా ఆల్కహాల్కి సంబంధించి దీన్ని కెమికలైజ్ చేసే రెడ్ వైన్ తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ కెమికల్స్ వల్ల మనకి హాని కలుగుతుంది. కాబట్టి ఆ ఆల్కహాల్ ఈస్ నాట్ సేఫ్. ఏది సేఫ్ కదా అసలు. ఆ సైడ్ నుంచి ఆ టాక్సిక్ కెమికల్స్ అయితే నాట్ గుడ్ ఫర్ హెల్త్. డాక్టర్ గారు ఇంకోటి వింటాం ఏంటంటే, బీరు మంచిది, చలవ చేస్తుంది, బార్లీ నీళ్ళేగా అని తీసుకుంటూ ఉంటారు, దానివల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా పోతాయి అంటారు. సో మీరు అడిగిన హెల్త్ బెనిఫిట్ ఏదైతే కిడ్నీ స్టోన్ వెళ్తుంది అని ఒక హైలైట్ మీద బీర్ తాగమనేది, వాటర్ తాగినా కానీ ఇంప్రూవ్ అవుతుంది. బార్లీ వాటర్ మనం బాయిల్ చేసుకొని తాగినా ఇంప్రూవ్ అవుతుంది. బీరే అవసరం లేదు కిడ్నీ స్టోన్ క్లియర్ చేయడానికి. తర్వాత ఈ మధ్య కాలంలో ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఊబకాయం అనేది పెరుగుతూ వస్తున్నది. బియర్ ద్వారా వచ్చే ఏవైతే క్యాలరీస్ ఉంటాయో వీటిని ఎంటీ క్యాలరీస్ అంటాం. ఎంటీ క్యాలరీస్ అంటే బాడీలో ఏ పనికిరానివి. సో ఇవి బాడీలో వెళ్ళి డిపాజిట్ అయినప్పుడు ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వడం తప్ప వేరే రోలే లేదు. కాబట్టి అది ఊబకాయానికి దారి తీస్తుంది. కాబట్టి ఊబకాయం కారణంగా నేను మాట్లాడే రెగ్యులర్ డిజీజ్ అన్ని రిస్క్. కాబట్టి పర్టికులర్గా చిన్నపిల్లల్లో అయితే ఊబకాయం మంచిది కాదు, వాళ్ళు ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చేదానికి సూచన అంటున్నారు. కాబట్టి అలాంటి తత్వం ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకోవడం కూడా తప్పే. నేను చెప్తున్న ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి అంటే, బియర్ ఈస్ ఆల్సో ప్రాసెస్డ్. సో ఆ ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బియర్లో పనికి వచ్చే తత్వం ఏదీ లేదు. వాటర్ తాగినా కానీ ఆ కిడ్నీ స్టోన్స్ క్లియర్ అవుతాయి. మొన్న రీసెంట్గా న్యూ ఇయర్ వేడుకలప్పుడు ఈ ఆల్కహాలు, ఫుడ్ ఇదంతా పాయిజన్ అయ్యి చాలామంది చనిపోవడం జరిగింది డాక్టర్ గారు. మన హైదరాబాద్లో కూడా అలాంటి చాలా చూసాము. ఒక ఫుడ్ ఈ ఆల్కహాల్ వల్ల కంబైన్ చేసి తీసుకోవడం కూడా ఇబ్బంది కలిగిస్తుందా? సో బేసిక్లీ మీరు వాస్తవానికి చెక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్, మోస్ట్ ఆఫ్ ద బెవరేజెస్ ఇవన్నీ కూడా అడల్టరేటెడ్. మీరు ఈ మధ్యకాలంలో వినుంటారు బాటిల్డ్ ఫుడ్, ప్లాస్టిక్ కంటెంట్ ఎక్కువ ఉంది. దట్ ఇంక్లూడ్స్ వాటర్. సేమ్ థింగ్ అప్లైస్ ఇక్కడ కూడా. మీరు ఆల్కహాల్ ఫిల్ చేసే బాటిల్స్ అన్ని కూడా ఆ కెమికల్ ఎక్స్పోజర్ గురవుతున్నాయి. దానిలోంచి చాలా అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ రిలీజ్ అవుతుంది, అదర్ కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి. మరి ఫుడ్ లో కూడా ఇదే టైప్ ఆఫ్ అడల్టరేషన్ ఉంది. మరి ఇవన్నీ కాంబినేషన్ లో మనం అధికంగా తీసుకుంటే బాడీ ఎలా తట్టుకుంటుంది? సో ఈ న్యూ ఇయర్ కండిషన్స్ లో డెఫినెట్లీ చాలా మంది
ఎక్కువగా ఆ ఎంజాయ్మెంట్లో తీసుకోవడం అనేది జరుగుద్ది. ఆ కారణంగా కాస్త వీక్గా ఉన్న బాడీస్ ఎఫెక్ట్ అవ్వడం, హాస్పిటలైజ్ అవ్వడం, సీరియస్ కావడం, ప్రాణాలు కోల్పోవడం అనేది సహజంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన సమస్య. అప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ కూడా సరిగా పనిచేయదు, అంటే ఏం తింటున్నామని కూడా అవగాహన ఉండదు అని. ఒకరికైతే ఒక న్యూస్ చాలా వైరల్ అయిన న్యూస్ అది, చికెన్ తిన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుని చికెన్ తిన్నప్పుడు అది ఆ బోన్స్ అనేవి తెలియకుండా వెళ్ళిపోయాయి. ఇది కూడా ఎందుకంటే కాన్షియస్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు స్వాలోయింగ్ కెపాసిటీ కూడా సరిగ్గా ఉండదు కాబట్టి అది మీరు అన్నట్టు చోకింగ్, ఆస్పిరేషన్, లేకపోతే బోన్ ఇరుక్కుపోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా సీరియస్ కాంప్లికేషన్స్ దారితీసే విధంగా పరిమాణాలు ఉంటాయి కాబట్టి ఇవి చాలా జాగ్రత్త వహించాల్సిన సిచ్యువేషన్స్. డాక్టర్ గారు, అంటే బ్రెయిన్ అసలు పనిచేయదా వాళ్ళకి? బ్రెయిన్ ఫంక్షనాలిటీ అంటే షార్ప్నెస్ కోల్పోతుంది. సో ఇక్కడ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఆ బ్రెయిన్కి ఎంత అనేది వేరియబుల్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ప్రతి ఒక్కరు ఒకే విధంగా రియాక్ట్ అవ్వరు. ఒకరు అంటారు నేను ఫుల్ బాటిల్ తాగి స్టడీగా ఉంటాను, ఒకరు అంటారు నేను ఒక చిన్న కప్పు తాగి తట్టుకోలేను. సో అది ఇండివిజువలైజ్ టు ద పర్సన్. కానీ ఇవన్నీ కూడా ఒక డ్రాప్ తీసుకున్నా కానీ బాడీలో అయితే హాని అయితే జరుగుతుంది కదా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, డ్రాప్ బై డ్రాప్ మేక్స్ ఎన్ ఓషన్ అని. సో ఈ రోజు ఇది ఏం కాకపోయినా కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అయితే బాడీలో హాని కలిగించే విధంగానే పనిచేస్తుంది. కాబట్టి ఇవి తప్పనిసరిగా అవాయిడ్ చేయడం అనేది నా ఒపీనియన్లో మంచిది. యంగ్స్టర్స్, చదువుకునే పిల్లలు అదొక ప్యాషన్ లాగా ఫీల్ అవ్వడము, లేదా తీసుకోకపోతే పక్కన ఫ్రెండ్స్ మనల్ని తక్కువ చేస్తారేమో అని అనుకోవడం వల్ల కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది. సో నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తారు డాక్టర్ గారు? అసలు నెక్స్ట్ వాళ్ళే ఇవాళ బాలలే రేపటి పౌరులు అన్నట్లు ఏం చెప్తారు వాళ్ళకి? సో హెల్త్ ఇంప్లికేషన్స్ అనేవి చాలా సీరియస్గా ఉన్నాయి కాబట్టి యువర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరి ఇండివిజువల్ వాళ్ళ స్వార్థంగా వాళ్ళ హెల్త్ని చూసుకుంటేనే రేపటి రోజు మనకి బాగుండకపోతుంది. అందరూ పర్ఫెక్ట్ ఉన్నా కానీ హెల్త్ సమస్యలు వస్తున్నాయి కాబట్టి వివిధ కారణాల వల్ల ఇలాంటి వ్యసనాలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆల్కహాల్ ఒక్కటే ఫోకస్ కాదు. ఈ మధ్యకాలంలో ఈ హుక్కా అంటారు, స్మోక్ అంటారు, డ్రగ్స్ అంటారు, వివిధ రకాలుగా బాడీకి హాని అయ్యే విధంగా మనం ఎక్స్పోజర్ గమనిస్తున్నాం. కాబట్టి యువతకి డెఫినెట్గా ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలనేది నా అడ్వైస్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఆల్కహాల్ ఇంత క్వాంటిటీ ఆఫ్ తీసుకుంటే మంచిది అనేది అసలు లేదు, సేఫ్ మెథడ్ కూడా అట్లాంటిది ఏమి ఉండదు. మీరు మానుకోవాలి, ఆ మానుకునే పద్ధతులు కూడా తెలుసుకోవాలి. విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఉన్నాయంటే చాలా సెంటర్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా తగ్గిస్తారు ఏంటి అనేది. సో పాయిజన్ ఇస్ పాయిజన్. డాక్టర్లు చెప్తుంటారు ఒక బయట ఫుడ్ తినొద్దు, ఒక కూల్ డ్రింకే తాగొద్దని. ఇంకా కూల్ డ్రింక్లోనే అన్ని కెమికల్స్ ఉన్నప్పుడు దీంట్లో ఎంత ఉంటాయి అనేది అవగాహన ఉండాలి. హెల్త్ ముఖ్యము, హెల్త్ బాగుంటేనే అంత లైఫ్. సో అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.